ప్రైజ్ ద లార్డ్. నా పేరు రాకేష్, మాది గుంటూరు. నేను ఇక్కడ 4 సంవత్సరాల నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రిపేర్ అవుతూ ఉన్నాను. మొదటిసారిగా ఈ చర్చి గురించి నేను ఒక చర్చికి వెళ్తుంటే అక్కడ పోస్టర్ కనిపించింది, December 3rd ఇక్కడ చర్చి స్టార్ట్ చేస్తున్నారని. అంతకుముందే అన్న రాజన్న సాక్షి నేను యూట్యూబ్లో చూసి మనసులో అనుకున్నాను, ఒకసారి ఏదన్నా కలిస్తే బాగుంటుందేమో అని అనుకున్నప్పుడు December 3rd నుంచి నేను కంటిన్యూగా ఇక్కడికి వస్తున్నాను. మొదటగా బైబిల్ ఆదికాండం నుంచి ధ్యానిస్తూ ఉన్నప్పుడు యేసేపు గురించి ధ్యానంలో ఉన్నప్పుడు ఆ వారం విన్న వాక్యాన్ని బట్టి, అంతకుముందు నేను చాలా చోట్ల వాక్యాన్ని విన్నాను, కానీ ఆ వాక్యం ఎప్పుడు కూడా ఆ హృదయానికి తాకే వాక్యం అయితే అనుకోలేదు. అప్పుడు మాత్రం యేసేపు గురించి నా వ్యక్తిత్వం, నా యొక్క జీవితం మీద చాలా ప్రభావం చూపింది. దాన్ని బట్టి ఆ రోజుల్లో వాక్యం లేకుండా యేసేపు అలా ఉన్నాడు. ఈరోజు ఎంత వాక్యం ఉన్నప్పుడు మనం అలా ఉంటే ఇంకా బాగుంటుంది కదా. అతను అన్ని కష్టాలు పడి బానిసగా వెళ్ళి ఒక దేశానికి ప్రధానమంత్రి అయిన ఆ యేసేపు గురించి విన్నప్పుడు మాత్రం మనం తలుచుకుంటే ఎందుకు కాకూడదు అన్న నమ్మకాన్ని ఆ తర్వాత నేను పొందుకున్నాను. ఆ తర్వాత చెప్పిన ప్రతి వాక్యాన్ని బట్టి నిబద్ధత అంటే ఎలా ఉండాలి, కమిట్మెంట్, నీతిమంతులుగా ఉండాలంటే ఏ లక్షణాలు కలిగి ఉండాలి, ఆశీర్వదించబడాలంటే మనం దేవునిలో ఎలా ఉండాలి, నీతి వస్త్రాలంటే ఏమున్నాయి, అవి ఎలా ధరించుకోవాలని ఈ ప్రశస్తమైన వాక్యం నిజంగా వేరే వాళ్ళు చెప్తే నాకు అర్థం కాలేదు, కానీ ఇక్కడికి వచ్చినాక మాకు అర్థమైంది. ఈ ప్రయాణంలో నేను 1 సంవత్సరం నుంచి ఇక్కడ ఈ చర్చిలో జరుగుతుంది వాలంటరీగా పనిచేయడానికి ఇక్కడికి వచ్చాను. అక్కడి నుంచి కూడా ఇంకా ఆత్మీయంగా బలపడటం, దేవుడికి చర్చికి వచ్చి వెళ్ళటం అనేదే తెలుసుకున్నాను, కానీ చర్చికి వచ్చి ఇలా కూడా ఉంటుందని నాకైతే తెలీదు. అవన్నీ తెలుసుకున్నాను. ఈ క్రమంలో నేను లాస్ట్ ఇయర్ నుంచి ఎగ్జామ్స్ రాస్తూనే ఉన్నాను. ప్రతి దానిలో నేనైతే సెలెక్ట్ అయ్యాను. ప్రస్తుతానికైతే నాకు గ్రామ వార్డు సచివాలయాల్లో 3 జాబులు వచ్చినాయి. నేనైతే ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం కోసం వచ్చాను కాబట్టి దానికి వెళ్ళలేదు. ఆ తర్వాత Group 2 మెయిన్స్ రాశాను, Group 3 మెయిన్స్ రాశాను. ఇటీవల ఒక 10 రోజుల క్రితం వచ్చిన Group 1 రిజల్ట్స్లో కూడా నేను క్లియర్ చేశాను. మెయిన్స్ ఎగ్జామ్ కోసం సిద్ధపడుతున్నాను. మరొక గొప్ప సాక్ష్యాన్ని Group 1లో కూడా సెలెక్ట్ అయ్యి ఈ సంఘంలో నాకు ఆత్మీయంగా సహకరించిన పాస్టర్ గారిని బట్టి, ఈ సంఘాన్ని బట్టి మీకు మరొకసారి ఈ సాక్ష్యం రూపంలో చెప్తానని, నేను ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చి చాలామంది విద్యార్థులు చాలా విధంగా ఆశీర్వదించబడ్డారు. వాళ్ళందరి తరపున, మీరు చేసిన ప్రార్థనలన్నింటినీ తరపున వాళ్ళందరికీ మా తరపున కృతజ్ఞతలు చెప్తూ, మీ ప్రార్థనలు ఇలాగే ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి వచ్చేవారి గురించి, ఈ చర్చికి వచ్చేవారి గురించి, ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నారు. వారందరి తరపున మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సంఘం ద్వారా ఆశీర్వదించబడిన ఒక వ్యక్తిగా నేనైతే ఆనందిస్తున్నాను. ఈ సంఘంలో కొనసాగాలని, ఇంకా ముందు కూడా ఉండాలని నిర్ణయించుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రాజా పాస్టర్ గారు.